ఒకరోజు నారదుడు శ్రీ మహావిష్ణువుతో, దేవా, ప్రజలందరూ నారాయణ నారాయణ అనే మంత్రాన్ని జపిస్తూ ఉంటారు. ఈ మంత్రం యొక్క గొప్పతనాన్ని చెప్పు తండ్రి అని అడిగాడు. ఈ మాట విని నారాయణుడు, ముందుగా నువ్వు భూలోకానికి వెళ్ళి నీకు కనిపించిన ప్రాణితో నారాయణ నారాయణ అని జపించు అని అన్నాడు. భూలోకానికి వెళ్ళగానే నారదుడికి వానపాము కనపడుతుంది. వానపాము దగ్గరికి వెళ్ళి నారాయణ నారాయణ అనే మంత్రాన్ని జపించాడు. ఈ మాట విని వానపాము చనిపోతుంది. ఇంకొంచెం దూరం వెళ్ళాక ఒక కుక్క కనపడుతుంది. కుక్క దగ్గరికి వెళ్ళి నారాయణ నారాయణ అనే మంత్రాన్ని జపించాడు. ఈ మాట విని కుక్క కూడా చనిపోతుంది. నారదుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. శ్రీ మహావిష్ణువు నారదుడికి అక్కడ కనపడుతున్న ఆవు దూడల దగ్గరికి వెళ్ళి నారాయణ నారాయణ అనే మంత్రాన్ని జపించు అని చెప్పాడు. నారదుడు వెంటనే ఆవు దూడల దగ్గరికి వెళ్ళి నారాయణ అనే మంత్రాన్ని జపించాడు. ఆ మాట విని ఆవు దూడలు కూడా చనిపోతాయి. నారదుడు వెంటనే శ్రీ మహావిష్ణువుని కలిసి, ఓ దేవా, నేను ఈ పాపంలో మూటగట్టుకోలేను అని చెప్తాడు. శ్రీ మహావిష్ణువు చివరిసారిగా నువ్వు ఆ బాలుడి దగ్గరికి వెళ్ళి నారాయణ అనే మంత్రాన్ని జపించు అని చెప్తాడు. నారదుడు ఆ బాలుడి దగ్గరికి వెళ్ళి నారాయణ నారాయణ అనే మంత్రాన్ని జపిస్తాడు. ఆ మాట విని బాలుడు మాట్లాడడం మొదలు పెడతాడు. ఓ నారద, నీకు చాలా ధన్యవాదాలు. ఆ వానపాములా పుట్టింది నేనే, కుక్కలా పుట్టింది నేనే, ఆవు దూడలాగా పుట్టింది నేనే. చివరిసారిగా ఈ రాజకుటుంబంలో మానవ జన్మ ఎత్తాను. నారాయణ నారాయణ అనే మంత్రం యొక్క గొప్పతనం నీకు అర్థమైందని అనుకుంటున్నా అని బాలుడు నారదుడికి జవాబిస్తాడు. ఈ మాట విని నారదుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి నారాయణ నారాయణ అనే మంత్రాన్ని జపిస్తాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.